ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించునుగాక. చాలా సంతోషంగా ఉన్నాం కదండి. గడిచిన నెల అంతా కూడా దేవుడు అద్భుతమైన రీతిలో మనలందరినీ కూడా కాచి కాపాడి అద్భుతంగా నడిపించి మరొక నూతనమైన నెలలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ నడిపించిన విధానాన్ని బట్టి ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఒక్కసారి స్తోత్రాలు చెప్దామా? గడిచిన నెలంతా కూడా దేవుడు మన కలిమిలో, లేమిలో, బాధలలో, భయంకరమైన పోరాటాలలో, మన చావు బ్రతుకులలో, అన్ని విషయాల్లో దేవుడు మనకు తోడై ఉన్నారు. మరణ పడకల్లో మనం ఉన్నప్పుడు మన మూల్కులను ఆయన విని అద్భుతమైన రీతిలో ఈ రోజున చక్కని ఆయుష్ను దేవుడు పొడిగించి నూతనమైన నెలలోనికి నడిపించి మనలందరినీ కూడా ఇంత సంతోషకరంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి ఇచ్చినందుకు ఒక్కసారి 2 చేతులు పైకెత్తి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం ప్రభు, మనలందరినీ కూడా అద్భుతంగా ఈ ప్రత్యేకింపబడిన నెలలో నడిపించినందుకు ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఆమె ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా ఈ సెప్టెంబర్ నెలలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి ఇస్తున్న తన ప్రత్యేకింపబడిన వాగ్దానము, దేవుడు ఇచ్చిన ప్రతి మాటని పట్టుకుందామండి. ఆయన మాటలు పట్టుకుని మనం ముందుకు వెళ్ళినప్పుడు అద్భుతంగా మన జీవితాలు, మన కుటుంబాలు నడిపించబడతాయి. ఈ నెలలో ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న ప్రత్యేకింపబడిన మాటలు ఈ మొదటి దినాన 20వ కీర్తనలు 2వ వచనం. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయును గాక. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ స్థలము నుండి దేవుడే మనకు సహాయము చేసే దేవుడై ఉన్నారు. ఇట్టి చక్కని మాటలు మనందరి జీవితాల్లో నెరవేర్చబడాలి. చూడండి, ఆయన మనకు సహాయం చేసే దేవుడండి. భయంకరమైన శ్రమ కాలంలో, భయంకరమైన పరిస్థితులలో యెహోవాయే మనకు సహాయము చేసే అద్భుతకరమైన దేవుడై ఉన్నారు. ఇదిగోండి, భయపడకండి. ఈ నెలంతట్లో కూడా ప్రభు మనకు సహాయం చేయబోతున్నారు. మన జీవిత కాలం అంతా కూడా ఒక నెల ఏంటండి, సమస్తమైన విషయాల్లో ప్రతిరోజు కూడా అద్భుతంగా దేవుడు మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. ఆమేన్. చూడండి, దేవుడు మనకు ఉత్తరం ఇచ్చే దేవుడై ఉన్నారు. మన మొరకు ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడై ఉన్నారు. మనకున్న భయంకరమైన పోరాటాలకు ఆయనే అన్ని విషయాల్లో ఆయనే సహాయం చేసి మనల్ని విడుదల చేసే దేవుడై ఉన్నారు. ధైర్యంగా ఉండండి. మనుషుల పైన ఆధారపడడం ఆపేసి దేవుని పైన ఆధారపడడం మనం మొదలు పెడదాం. ఆయనే మనకు సహాయం చేసి మనలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచే దేవుడై ఉన్నారు. ఆమె మనుషులు సహాయం కొరకు మనము ఆరాటపడుతూ ఉంటాం. మనం అనుకున్న సహాయం వారి దగ్గర నుంచి రాకపోయినప్పుడు మనం బాధపడుతూ ఉంటాం కదండి. అయినా మనం అనుకున్న సహాయం మనుషులు ఏమాత్రం చేయగలుగుతారు కదా. చూడండి, నీవనుకున్న సహాయం కంటే గొప్ప సహాయము పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో, మన కుటుంబ జీవితాల్లో చేసే దేవుడై ఉన్నారు. బిడ్డల భవిష్యత్తు కొరకు, లేకపోతే ఇంట్లో కుటుంబ పరిస్థితుల కొరకు, చేస్తున్న ఉద్యోగాలలో, బిజినెస్లో, చేస్తున్న ప్రతి పనులలో భయపడుతున్నారేమో, ఎలా ఏంటి అని దిగులు చెందుతున్నారా? ఈ నెలంతా కూడా దేవుడు సకల సమృద్ధి చేత మనలందరినీ కూడా నడిపించనై ఉన్నారు. ఆయన సహాయం చేయబోతున్నారు. ఆయన మనకు తోడై ఉన్నారు. ఆయన పరిశుద్ధ స్థలం నుండి ఆయన సహాయం చేసే దేవుడై ఉన్నారు. చూడండి, పరిశుద్ధ స్థలము, దేవుని పరిశుద్ధ స్థలములోనే అద్భుతమైన రహస్యాలు ఉన్నాయండి. ఆయన ఆ పరిశుద్ధ స్థలము అనగా దేవుని మందిరము, దేవుని స్థలము. ఆ స్థలములో నీవు ఏదైతే మొరపెడతావో ఆయన అద్భుతమైన రీతిలో ఆయన మన మొరలను ఆలకించి మనకు సహాయం చేసే దేవుడై ఉన్నారు. చక్కగా దేవుని మందిరంలో, ఆయన సన్నిధిలో ఎక్కువగా గడుపుదాం, ప్రార్థిద్దాం. చక్కని రీతిలో ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఆయనతో సహవాసం చేసేవారిగా, భక్తి చేసేవారిగా, భయభక్తులతో, చక్కని జీవితాలతో మనం ముందుకు సాగుదాం. ప్రతి విషయంలో దేవుడు మనకు మేలు చేయబోతున్నారు. ధైర్యంగా ఉండండి. ఎక్కువగా ప్రార్థన చేద్దాం. అంతే, మన ప్రార్థన మనము పెడుతున్నాం. దేవుడు ఆలకించి సహాయం చేసే దేవుడై ఉన్నారు. ఏది కావాలన్నా ఈ నెలలో ఏ విషయంలో మీరు బాధపడుతున్నా, దిగులు పడుతున్నా, భయపడుతున్నా, చింతిస్తున్నా, వేదన పడుతున్నా, దుఃఖపడుతున్నా ప్రార్థించండి. అంతే, మన ప్రార్థన అద్భుతమైన రీతిలో మనకు ఘన విజయాన్ని తీసుకొని రాబోతుంది. ప్రాముఖ్యంగా
దేవుని సన్నిధిని విడిచిపెట్టకండి, మరవకండి. దేవుని సన్నిధిలోనే అనేకమైన గొప్ప విషయాలు దాగి ఉన్నాయి. ఆయన సన్నిధి నీకు మేలు చేస్తుంది, నీకు నాకు మరి అద్భుతమైన రీతిలో సహాయం చేస్తుంది, ప్రతి కొరతను తొలగిస్తుంది, విజయాన్ని ఇస్తుంది. మరి ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం. దేవుని మాటలు పట్టుకొని మరి ముందుకు వెళ్దాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడపై ఉన్నామయ్యా, చాలా చక్కగా మీరు మాట్లాడేందుకు స్తోత్రం. మీ బలమైన మాటల ద్వారా మేమెంతగానో దీవించబడుతున్నామయ్యా. ఉదయకాల సమయంలో అయా చక్కని రీతిలో మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రం అయా. ఎదుగుండి పరిశుద్ధ స్థలం నుండి సహాయం చేయవాడవు నీవే అయా. మేము మనవి చేయగా మా మనవిని ఆలకించి మా ప్రభా ఎదుగుని మా జీవితాల్లో మాకు సహాయము చేసి అద్భుతమైన దేవుడవై ఉన్నావు. మా మొరను ఆలకించి మాకు అయా ఎదుగోండి మా జీవితాల్లో సమస్తమైన మాటల్లో కృప చూపించే దేవుడవై ఉన్నావు. ఈ ఉదయకాల సమయంలో మీ మాటలు పట్టుకుని ధైర్యంగా ముందుకు సాగుదుము గాక సహాయం చేయండి ప్రభా. ఈ రోజున ప్రత్యేకంగా ప్రభా ఇదిగోండి రోజుగా ప్రభా మీ నామాన్ని మేము స్తుతిస్తున్నాం ప్రభా. ఈ నెలలో సెప్టెంబర్ నెలలో మొదటి రోజున మీరు మాకు ఇస్తున్న చక్కని ప్రభా మాటల్ని బట్టి మీకు స్తోత్రం. ఈ మాటలు మా జీవితాల్లో ప్రభావితము చేయును గాక, గొప్ప కార్యాలు చేయును గాక సహాయం చేయండి. ఉదయకాల సమయంలో ప్రతి అవసరతలను మీరు తీర్చండి, ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరిగించండి. ఏది కావాలన్నా ప్రార్థించి అడిగి పొందుకునే అనుభవాన్ని ప్రతి ఒక్కరికి మీరు నేర్పించమని వేడుకున్నాం. సహాయం చేయండి. అలానే ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని క్షేమాన్ని కలగచేయండి. మీ సన్నిధిలో నీ సముఖంలో ఎప్పుడు ఆనందించే వారిగా మీరు లేవనెత్తండి, బలపరచండి, స్థిరపరచండి. అలాగే మేము ప్రార్థిస్తున్నాం మా ప్రియులందరి జీవితంలో అద్భుతం మీరు జరిగించండి. అలానే ప్రభా ఇదిగోండి తలపెడుతున్న ప్రతి పనులలో ఈ నెలంతట్లో మీరు తోడుగా ఉండి విజయాన్ని మీరు దయచేయండి. ప్రతి విషయం మీ పైన ఆధారపడే వారిగా మీరు లేవనెత్తండి, ప్రతి కొరతను మీరు తొలగించండి. అలానే మేము ప్రార్థిస్తున్నాం ఉదయకాల సమయంలో మంచి ఆరోగ్యం క్షేమాన్ని కలగచేయండి. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటుండగా ఈ నెలంతట్లో మా ప్రియులకు మా బిడ్డలందరికీ క్షేమం కలుగును గాక, గొప్ప వారగును గాక. బ్లెస్ చేస్తూ నడిపిస్తున్నామని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.